గత కొన్ని వారాలుగా నెలలుగా మనం పరిశుద్ధాత్మ గురించి ఆయా విషయాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క భాష గురించి మనం తెలుసుకుందాం. ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ భాష. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ భాష. ఆంధ్ర తెలంగాణలో తెలుగు భాష మాట్లాడతారు. కొంచెము ఆంధ్ర తెలంగాణ దాటి వెళ్తే తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, ఒరిస్సాలో ఒరియా మాట్లాడతారు. ప్రతి ప్రాంతానికి ఒక భాష అనేది ఉంది. మన భారతదేశంలో రకరకాల భాషలు ఉన్నాయి. అయితే ఈ పరిశుద్ధాత్ముని యొక్క భాష ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి భాష. ప్రతి క్రైస్తవుడు మాట్లాడవలసినటువంటి ఈ పరిశుద్ధాత్ముని యొక్క భాష కొంతమంది మాట్లాడేది కాదు, కొంతమంది మీద వచ్చే భాష కాదు. ఇది ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడ్డారో, ఎవరైతే తిరిగి జన్మించారో వారందరికీ కూడా ఈ భాష మాట్లాడటానికి అర్హులు. పరిశుద్ధాత్ముని యొక్క భాష నువ్వు మాట్లాడకపోతే పరలోక మర్మాలు నీకు అర్థము కాదు. టు ఓపెన్ ఎవ్రీ మిస్టరీ యు మస్ట్ స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన ప్రపంచంలో 7,000 భాషలు ఉన్నాయి. ప్రపంచం అంతట్లో ఎన్ని భాషలు ఉన్నాయి? 7,000 భాషలు ఉన్నాయి. అయితే ఈ 7,000 భాషలో ఎక్కువగా మాట్లాడే భాష ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, చైనీస్ మాట్లాడతారు, ఎక్కువగా ఫ్రెంచ్ మాట్లాడతారు, అలాగే స్పానిష్ భాష ఎక్కువగా మాట్లాడతారు. ఈ 7,000 భాషల్లో భారతదేశంలో కూడా అనేక రకాల భాషలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. భారతదేశం అనేది భాషల్లో 2వ స్థానంలో ఉంది. మన భారతదేశంలో 780 భాషలు ఉన్నాయి. 780 లాంగ్వేజెస్. ఈ 7,000 భాషల్లో భారతదేశంలో 780 భాషలుంటే ప్రతి ప్రాంతానికి కూడా ఒక భాష అనేది ఉంది. అలాగే బైబిల్ కూడా 3 భాషల్లో తర్జుమా చేయబడింది. బైబిల్ ఫస్ట్ అరమిక్లో రాయబడింది, తర్వాత హెబ్రీ భాషలో అలాగే గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు, అనువదించారు. అయితే మనము యేసుక్రీస్తుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము, తిరిగి జన్మించిన మనము, బాప్తిజం తీసుకున్న మనము ఈ పరిశుద్ధాత్మ భాషని మాట్లాడటానికి మనము అర్హులము. కొంతమంది అంటారు అది పెంతెకొస్తేలో మాట్లాడతారు, మనం మాట్లాడేది కాదు అని. అయితే పరిశుద్ధాత్మని భాష ప్రతి విశ్వాసి మాట్లాడినప్పుడు వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగుద్ది, అలాగే వాళ్ళ జీవితంలో మర్మాలు తెరవబడతాయి. జీవిత రహస్యాల్ని ఈ భాషల ద్వారా నువ్వు ఎన్కోడ్ చేయొచ్చు. ఈ కోడ్ ద్వారా నువ్వేం చేయొచ్చు? ఓపెన్ చేయొచ్చు. అయితే ఈ పరిశుద్ధాత్మ భాష మాట్లాడాలంటే ముందు నువ్వేం కలిగి ఉండాలంటే ఆశ కలిగి ఉండాలి. నాకు ఈ భాష కావాలి, ఈ భాష నేను మాట్లాడాలి అని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో పరిశుద్ధాత్మని భాష నీలో నుంచి ఉబికి బయటికి వస్తుంది. ఇది సపరేట్గా పైనుంచి దిగి వచ్చేది కాదు. నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజున, పరిశుద్ధాత్మని పొందుకున్న రోజున నీ లోపలికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మని భాష కూడా వచ్చింది. అయితే నీ నోరు బావుగా తెరవాలి. నువ్వు ఆరాధించడానికి నీ నోరు తెరిచినప్పుడు, దేవుణ్ణి స్తుతించడానికి నీ నోరు తెరిచినప్పుడు,
లేకపోతే దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవునితో సహవాసము కలిగినప్పుడు నీ లోపల ఈ భాష ఏమో తెలుసా, యాక్టివేట్ అవుతుంది. అందుకే అపోస్తలులు ఈ పరిశుద్ధాత్మని పొందుకునే ముందు వాళ్ళు దేవుడితో ఏం కలిగి ఉన్నారు, ప్రతిరోజు దినదినము సహవాసం కలిగి ఉన్నారు. అసలు ఆ ప్రపంచం అంతట్లో కూడా ఈ 7,000 భాషలు రాకముందు, భారతదేశంలో 780 భాషలు రాకముందు ప్రపంచమంతా కూడా ఒకే ఒక్క భాష ఉంది. తెలుసా మీకు అది? ఒకే ఒక్క భాష ఉంది ప్రపంచమంతా కూడా. ఈ భాషలు ఎప్పుడు తారుమారినాయి తెలుసా? ఎప్పుడు అనేక భాషలు వచ్చినాయి తెలుసా? వీళ్ళందరూ కూడా గర్వించి వీళ్ళు ఏమన్నారంటే, మనము పేరు సంపాదించుకుందాము రండి అని ఒకరినొకరు అనుకొని పరలోకానికి వీళ్ళు ఒక గోపురాన్ని కడటానికి వాళ్ళు ఏం చేశారు, నిర్ణయం తీసుకొని ఆ యొక్క గోపురాన్ని కడుతున్న టైంలో దేవుడు వీళ్ళ భాషల్ని తారుమారు చేశాడు. అయితే ఈ 7,000 భాషలు రాకముందు ప్రపంచమంతా కూడా ఒకే భాష ఉంది. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఆ వాక్యాలు చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. చూడండి, భూమి అంతటా ఏముందంట, ఒక్క భాష ఒకే పలుకు. అందరూ చెప్పండి, ఒక భాష, గట్టి చెప్పాలి, ఒకే భాష ఒకే పలుకు. ఎక్కడ? భూమి అంతటా. నీకు తెలుగు రాకముందు, హిందీ రాకముందు, ఇంగ్లీష్ రాకముందు మనందరం కూడా ఒకే భాష మాట్లాడేవాళ్ళం కదా. ఒక్కొక్క తెగకి ఒక భాష వచ్చింది. నీ భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు నేర్చుకున్నదాకా. వాళ్ళ భాష నీకు అర్థం కాదు, నువ్వు నేర్చుకున్నదాకా. నీ దగ్గరకు వచ్చి నేను ఇంగ్లీష్లో మాట్లాడితే హాయ్ హౌ ఆర్ యు వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఎట్ట చూస్తాను నాసాయ. ఆ భాష నీకు తెలియపోతే నువ్వు మాట్లాడలేవు. ఆ భాష తెలియటమే కాదు, నేనేం మాట్లాడుతున్నానో ఆ భాష యొక్క అర్థము కూడా నీకు తెలియాలి. అలాగే భూమి అంతటా కూడా ఒకే భాష ఉందంట. అలాగే ఇంకేముందంట, ఒక్క పలుకే ఉందంట. అందరపండి, ఒకే భాష ఒకే పలుకు. ఒకే భాష ఒకే పలుకు భూమి అంతటా ఉంటే మధ్యలో ఏం జరిగింది? ఇన్ని భాషలు రావటానికి, ఇన్ని భాషలు వాళ్ళ నోట్లోంచి రావటానికి, ఇన్ని లాంగ్వేజ్ రావటానికి ఏం జరిగింది? చూద్దాం ఏం జరిగిందో. 3వ వచనం నుంచి చదువుదాం. అదే ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండి, మనం ఇటుకలు చేసి బాగా కాల్చుము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను. వీళ్ళందరూ ఏ భాషతో మాట్లాడారు? ఒకే భాష. ఆ భాష పేరు రాయలా, ఎటు చూస్తారు నాసాయ. అందరూ ఒకే భాష అనండి. అందరూ ఒకే భాష. అది ఏ భాషో మనకి తెలియదు. మీరు అరామిక్ అనుకుంటే అరామికే, కానీ అరామిక్ కాదు. అప్పటికి ఈ భాషలన్నీ రాలే. తెలుగు తెలీదు, హిందీ తెలీదు, ఇంగ్లీష్ తెలీదు, స్పానిష్ తెలీదు, ఆఫ్రికా భాషలు తెలీదు. ఈ భాషలన్నీ లేవు. ఒకే ఒక్క భాష ఉంది. ఆ భాషతో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళంట. ఒకే ఒక్క పలుకు ఉంది. ఆ పలుకుతో వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళంట. అయితే వీరందరూ మాట్లాడుకున్నారు ఏమని తెలుసా? మనం ఇటుకలు తయారు చేద్దాం రండి. ఇంకా రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారుకుండెను. చూడండి, ఇటుకలు ఎక్కడ వచ్చినాయి? బైబిల్లోంచి వచ్చినాయి. రాళ్ళు ఎక్కడ వచ్చినాయి? బైబిల్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఇటుకలు తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి? బైబిల్ నుంచి వచ్చినాయి. అప్పుడు వాళ్ళు తయారు చేశారు. అందుకే రాళ్లకు ప్రతిగా ఇటుకలు తయారు చేద్దాం. ఇంకా అమ్మా, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారుకుండెను. అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారుకుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా, మనమందరము చెదిరిపోకుండా ఒక పట్టణము కట్టుకుందాము. ఆకాశమునంటు శిఖరము గల ఆకాశమునకు శిఖరమునకు గోపురాన్ని కట్టుకొని. అక్కడ తెలుగులో సరిగా లేదు కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే పరలోకానికి ఒక గోపురాన్ని కడటానికి నిర్ణయించుకున్నారు.
అంటే పరలోకమంత ఎత్తుకి ఒక గోపురాన్ని కట్టడానికి వీరు నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళందరికీ ఒక భాషే ఉంది, ఒక మాటే ఉంది. అర్థమవుతుందని చెప్పింది అందప్పుడు ఒక భాషే ఒక మాటే. అయితే వీళ్ళేమనుకున్నారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక దగ్గరే ఉందాము, ఒక పట్టణాన్ని కట్టుకుందాము, అంతేకాదు ఆకాశానికి అంటే పరలోకానికి ఒక గోపురాన్ని నిర్మిద్దాం. ఎందుకో తెలుసా? పేరు కోసము. దేనికోసం? అందమండి పేరు కోసమనండి, గట్టిగా పేరు కోసమనండి. అందుకే దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఘనత వహించినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన దేవాది దేవుడు. అంటే ఘనత అనేది మనిషికి చెందకూడదు, కానీ నేను సృష్టించినటువంటి దేవునికి చెందాలి. హల్లెలూయా. అందప్పుడు ఆమె. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంట? ఇంకా చూద్దాం ముందుకి. పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. చూడండి, వాళ్ళు కట్టిన పట్టణాన్ని చూడటానికి దిగొచ్చారంట. ఇప్పుడున్న టెక్నాలజీ కంటే నేను అనుకుంటాను పరలోకానికి వాళ్ళు నిర్మించిన గోపురం యొక్క టెక్నాలజీ చాలా హై లెవెల్. ఇప్పుడు టెక్నాలజీ పనికిరాదు. ఇప్పుడు క్రెయిన్లు ఉన్నాయి, ఇప్పుడు అనేక మిషనరీలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో చేతులతో కట్టేవాళ్ళు. వీళ్ళు ఎంత జ్ఞానవంతులంటే పరలోకానికి కూడా వీళ్ళు ఒక గోపురాన్ని కడటానికి వీళ్ళ జ్ఞానము అమోహము, వీళ్ళ మేధస్సు అమోహము. అయితే వీళ్ళు కడుతున్నటువంటి ఆ గోపురాన్ని, వీళ్ళు కడుతున్నటువంటి ఆ పట్టణాన్ని చూడటానికి దేవుడు దిగొచ్చాయంట. ఏం చేశాడు చూద్దాం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. జనము ఒక్కటే, తెగలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, తెల్లోళ్ళు లేరు, నల్లోళ్ళు లేరు, జనమంతా ఒకటే. జనమంతా ఒకటే, వారందరికీ భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ. ఇక వీళ్ళు ఏమైనా చేస్తారు అనుకొని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆటంకపరిచాడంట. అమ్మో, వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. పరలోకానికి ఎక్కుతారంటే, పరలోకానికే వీళ్ళు గోపురాన్ని కడుతున్నారంటే పేరు కోసం వీళ్ళు ఏమైనా చేస్తారని. వీళ్ళు ఒక భాషతో ఉంటే సరిపోదు, వీళ్ళు ఒక మాటలో ఉంటే సరిపోదు. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళ భాషని నేను తారుమారు చేయాలా, వీళ్ళ ఫేమ్ని, వీళ్ళ పేరుని ఏం చేయాలా? నేను తారుమారు చేయాలని దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రెండని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఏం పెట్టారంట? బాబేలు. అంతప్పుడు బాబేలు. ఈ బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు భాషలు వచ్చినాయి. దేవుడు తారుమారు చేశాడు. వీరు ఒకరినొకరు, అరే నా తమ్ముడే కదా వీడు, వాడు ఎప్పుడైతే దేవుడు భాషలు తారుమారు చేశాడో అతను తమ్ముడు మాట్లాడితే అన్నకు అర్థం కావట్లే, అన్న మాట్లాడి చెల్లికి అర్థం కావట్లే, తారుమారు చేశాడు. సో లాంగ్వేజెస్, అప్పుడు దాకా పరలోక భాష ఉండేదేమో, అప్పుడు దాకా దేవుని స్వరంతో మాట్లాడుకునే వాళ్ళేమో, అప్పుడు దాకా వాళ్ళ ఒక మాట ఉండేదేమో. ఎప్పుడైతే వీళ్ళ యొక్క నిర్ణయము దేవుని కంటే ఫేమ్ సంపాదించాలని, పేరు సంపాదించాలని, ప్రఖ్యాతి సంపాదించాలని ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నారో దేవుడు వారిని తారుమారు చేశాడు. అందుకన్నాడు, నన్ను గణపరచు వారు నేను గణపరుస్తాను. నువ్వు గణపరచబడకూడదు, నీ ద్వారా ఆయన గణపరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కనపరచబడినప్పుడు దాని వెనకాల ఏమొస్తుంది తెలుసా? పతనం వస్తుంది. ఎప్పుడైతే నేను ఇల్లు కట్టా, నేను కారు కొన్నా, నేను డబ్బులు ఇచ్చా, నేను అని ఎప్పుడైతే వస్తుందో నీకు స్టార్ట్ అయినట్టే. ఒకరు చెప్పండి, నీకు స్టార్ట్ అయినట్టే. అందరు చెప్పండి హల్లెలూయా. అందుకే అమ్మ మీరు ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పాలి తెలుసా? దేవుని కృపను బట్టి బాగానే ఉన్నా. హల్లెలూయా. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వీఆర్ వెరీ వెరీ గుడ్. ఆమేన్. ఆమేన్. దేన్ని గురించి నువ్వు అతిశయపడకూడదు. దేవుడికి అది ఇష్టం ఉండదు. కొంతమంది డబ్బు చూసి అతిశయపడతారు, కొంతమంది కులము చూసి అతిశయపడతారు. అందుకే కొంతమంది
పేరు చూసి అతిశయపడతారు. అందుకే మీరు కులం చూసి అతిశయపడుతున్నాను అనుకో, నా కులం చాలా గొప్పది అనుకో, నీ పక్కనున్న వారిని హెచ్చిస్తూ ఉంటే నువ్వు మాత్రం అలాగే ఉంటావు. కులం బట్టి అతిశయించకూడదు. అందుకే దేవుడు మనల్ని ఒకే కులంలోకి తీసుకొచ్చాడు తెలుసా. మనము పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహము. హల్లెలూయా, అందం హల్లెలూయా. మనందరినీ ఐక్యపరచడానికి ఇన్ని భాషలున్నా, ఇన్ని లాంగ్వేజ్ ఉన్నా, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని మనందరినీ ఐక్యపరచడానికి పరలోకపు భాష, పరిశుద్ధాత్మ భాష సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. we are different but we have one God. మనము వేరే కానీ మనకు అందరికి ఒక్క దేవుడే. హల్లెలూయా. మనము వేరే, మనందరికి ఒక బాప్తిసమే. మనమందరం వేరే కానీ మనమందరము పరిశుద్ధాత్ముడు ఒక్కడే. హల్లెలూయా. అంతపడి నేను వేరు కానీ పరిశుద్ధాత్మ భాష ఒకటే. ఇలా ఐక్యపరచడానికి, రిస్టోర్ చేయటానికి దేవుడు మన కోసము ఈ భూమి మీదకి వచ్చి ఏ లాంగ్వేజ్ అయితే కోల్పోయారో, ఏ సన్నిధి అయితే కోల్పోయారో, ఏ మాట అయితే ఏక మనసు లేదో ఆ ఏక మనసుని తిరిగి తీసుకురావటానికి యేసయ్య ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ భాషతో వచ్చాడు. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. వాళ్ళు ఏం కట్టారంట? బాబేలు. ఏం జరిగిందంట చూడండి. ఇంకా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. చూడండి, భూమి అంతటా ఏం చేశాడంట? వాళ్ళని చెదరగొట్టాడంట. ఎవరు చెదరగొట్టారండి? అంతప్పుడు ఎవరు చెదరగొట్టారండి? అయితే యెహోవా చెదరగొట్టాడు. యేసయ్య ఆయన ద్వారా అందరినీ తండ్రితో ఐక్యపరిచాడు. హల్లెలూయా. టు బికమ్ వన్ విత్ గాడ్. మనం వేరైనా, కులం వేరైనా, మతం వేరైనా, మనుషులు నియమించిన పారంపర్యాల వేరైనా, ఆయన భాషతో, ఆయన రక్తముతో, ఆయన ద్వారా మనలందరినీ ఐక్యపరచడానికి పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో we must speak the language of God. It is a heavenly language. To open every mystery, you must speak in the language of the Spirit. పరలోకం యొక్క మర్మాలు నీకు తెలియపరచడానికి పరిశుద్ధాత్మ భాషతో నువ్వు మాట్లాడాలి. ఇది సంఘం ఏం చేస్తుందంటే పెంతెకోస్తలు మాట్లాడాలి. ఇది మనకు కాదు, మనము వేరే డాక్ట్రిన్కి సంబంధించిన వారం, వేరే తెగ సంబంధించిన వారం కాబట్టి మనము భాషలో ఎక్కువ మాట్లాడకూడదు అని అంటారు చాలామంది కూడా. మనం బ్రదరన్, మనం బాక్సింగ్, మనము పలానా ఫెలోషిప్, మనము ఈ భాషలో మాట్లాడకూడదు. లేదు, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు కాబట్టి పరిశుద్ధాత్మ భాష మాట్లాడటానికి యేసుక్రీస్తు వారు మనందరినీ ఐక్యపరిచాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. అందరూ ఆమేన్. ఇప్పుడు యేసయ్య సంఘాన్ని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు 120 మంది మీద వాలినప్పుడు అందరూ మాట్లాడారా? కొంతమంది మాట్లాడారా? అందరూ మాట్లాడారు. ఈ తారుమారైపోయారు, భాషలు తారుమారైపోయినాయి, లాంగ్వేజెస్ తారుమారైపోయినాయి, భూమి అంతటి చెదరగొట్టాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఎందు నిమిత్తము వీళ్ళని చెదరగొట్టాడంటే దిస్ కన్ఫ్యూజన్ రిజల్టెడ్ ఫ్రమ్ దేర్ డిసొబీడియన్స్. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిందంటే వారి యొక్క అవిధేయత, డిసొబీడియన్స్. అందుకే చూడండి, దిస్ కన్ఫ్యూజన్ రిజల్టెడ్ ఫ్రమ్ దేర్ డిసొబీడియన్స్ అండ్ ఎక్సెసివ్ డిజైర్ ఫర్ ఫేమ్. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సెసివ్ డిజైర్, మేము గొప్ప పేరు సంపాదించాలి. బైబిల్ చెప్తుంది ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మహిమ ఆయనకి మాత్రమే చెందాలి. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఒక ఎక్సెసివ్ డిజైర్ ఉంది, పేరు సంపాదించాలి మేము. నీకు డబ్బు ఎందుకు కావాలా? పక్కన వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే నువ్వేమనుకుంటావు? వాళ్ళకంటే మంచి ఫ్రిడ్జ్ కావాలా? ఎందుకని? పేరు కోసం. అయితే వాళ్ళంటి ఫ్రిడ్జ్ తీసుకున్నా అదే పని చేస్తుంది, 4 డోర్లు తీసుకున్నా అదే పని చేస్తుంది. మార్పు ఏమైనా ఉంటుందా? చెప్పాలి గట్టిగా. పేరుకు చెప్పుకోవడానికి మాది పెద్ద ఫ్రిడ్జ్. అవునా? గట్టిగా చెప్పాలి. అవునా? చిన్న టీవీ తీసుకున్నా ఒకటే, పెద్ద టీవీ తీసుకున్నా ఒకటే. పెద్ద టీవీలో వచ్చేది కూడా చిన్న టీవీలో వస్తుంది.
అవునా? గట్టి ఇప్పుడు అవునా కాదా? గట్టి అవునన్నవారు అవునానండి? అవునా కాదా? ఇప్పుడు పెద్ద టీవీ తీసుకుంటే గొప్ప, చిన్న టీవీ అసలు టీవీ ఉందా లేదా? ఉందా లేదా? అదే గొప్ప. హల్లెలూయా. కానీ మాది పెద్ద టీవీ, మీది చిన్న టీవీ. ఇది మనుషులు చూసే విధానాలు. అవునా? అవునా కాదండి? ఇది మనుషులు చూసే విధానాలు. అందుకే వీళ్ళంట పేరు కోసం కొంటారు వస్తువులు. మీరు కూడా అంతేలే, అబ్బాయి చూస్తున్నారు రాసాయ. పేరు కోసం అంటారు, పేరు కోసం వస్త్రాలు ధరిస్తారు. అబ్బా ఎంత మంచి చీర కట్టుకొచ్చిందిరా ఏమా, అందరిని చూడాలని చెప్పి 4 సార్లు అటు ఇటు తిరుగుతావు నువ్వు. నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు, అలాంటి ఏం చేయరు మీరు. కొత్త బట్టలు వేసుకుంటే ఆ రోజు అసలు అందరికి వందనాలు చెప్తావు. అందరు ఏం చేయాలి? నిన్ను చెప్పండి బాబోయ్ చూడాల. నువ్వు ఎవరైనా ఒక్కరు వచ్చి బాగుంది అన్నారనుకో, ఆ రోజు నీకు ఎదురు పట్టదు. అవునా కదా? పేరు పేరు నిన్ను ఉబ్బించేవాళ్ళంటే వాళ్ళని భలే ప్రేమిస్తావు. నిన్ను పొగిడేవాళ్ళంటే నీకు వాళ్ళంటే చాలా ఇష్టం. అలా పొగడతా ఉంటే అదేమీ లేదని అంటావు, కానీ లోపల మాత్రం పైకి వెళ్తా ఉంటావు. ఫేమ్, పీపుల్ లైక్ ఫేమ్. ప్రజలకి ఘనత ఇష్టం, కానీ ఆ ఘనత దేవుడికి చెందాలి. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. ఎప్పుడైతే ఆ ఘనత దేవుడికి చెందుతో నిన్ను ఆటోమేటిక్గా దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఘనపరిచేది ఆయన వంతు, నిన్ను హెచ్చించేది ఆయన. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకు ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో, నీకు పెద్ద టీవీ కావాలో, చిన్న టీవీ కావాలో, పెద్ద కారు కావాలో ఆయనకు తెలుసు. ఆయన అడుగు. హల్లెలూయా. అందరూ ఆమె. కొంతమంది ఇంట్లోకి వస్తువులు రాకముందు మంచిగా మాట్లాడతారు. ఇంట్లోకి వస్తువులు రాగానే ఏమో మాటలు బంద్ చేస్తుంది. ఆమెకేం అర్థం కాదు ఎందుకు మాట్లాడలేదని. ఈర్ష్య, జలస్సి ఇవి ఉండకూడదు. ఇది చాలా నీ ఆత్మకి భంగం కలుగు చేసేవి. నీ ఆత్మను ఎదిగించో ఈర్ష్య, జలస్సి. అయితే ఎదుటివాని ఆశీర్వాదంలో ఎప్పుడైతే నువ్వు ఆనందపడతావో అప్పుడు నువ్వు ఇనిమిక్కిలుగా 2 అంతలుగా ఆశ్రయించబడతావు. హల్లెలూయా. వెన్ యూ సెలబ్రేట్ అదర్స్ బ్లెస్సింగ్ యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒక్క భాష ఉంది, వేరు దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఈ చెదరగొట్టి అనేక భాషలు వచ్చేసినాయి, అనేక లాంగ్వేజెస్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. John chapter 3 verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. So God has a plan to restore humanity by sending Jesus, his son. ఆయన కుమారుని పంపించడం ద్వారా ఈ తారుమారైపోయిన ప్రజలు ఆయనలో ఐక్యపరచడానికి, ఆయనలో ఏకము చేయటానికి గాడ్ హ్యాస్ ఎ మెగా ప్లాన్ టు రిస్టోర్ హ్యూమానిటీ ఇన్ వన్నెస్. వాళ్ళని ఏక మనుషులుగా మార్చడానికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయా. జీసస్ కేమ్ టు రిస్టోర్. అందుకే దేవుడు నమ్ముకున్న మనందరికి కూడా పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ మనకిచ్చాడు అంటే పరిశుద్ధాత్మ భాష మనము మాట్లాడే వారిగా ఉండాలి. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. వెన్ యూ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ యు ఆర్ స్పీకింగ్ మిస్టరీస్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ భాష మాట్లాడతావో నువ్వు మర్మాలు పలుకుతుంటావంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటప్పుడు ఆమేన్. So God has restored everything as a part of God's restoration. అందుకే చూడండి, అయితే దేవుడు రిస్టోర్ చేయటానికి ఒక నూతన భాష ఇవ్వాలని ఏం చేశాడు? ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. టు గివ్ us a new language, to make a new covenant. God has restored the kingdom of God on this earth.
ఆయన రాజ్యాన్ని మన ద్వారా స్థాపించడానికి మనందరికి కూడా ఒక భాషని ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. ఆ భాషే పరిశుద్ధాత్ముని భాష. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ నింపబడ్డారు? నింపడలేదా? ఇంత ఎత్తే ఇంతే, ఇంత ఎత్తే ఇంతే, ఇంత ఎత్తే ఇంత. ఎంత నింపడ్డారు? పక్కన చెప్పండి. మీ అందరూ పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడాలి. ఆమేన్. ఎవ్రీబడి మస్ట్ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. జాన్ చాప్టర్ 3:5. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను, చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చూడండి, నీటి మూలముగా జన్మించాలంట, ఆత్మ మూలముగా జన్మించాలంట. దేవుని రాజ్యంలో అప్పుడు ప్రవేశిస్తావంట. మనము ఆత్మ ద్వారా రక్షించబడ్డాం, నీటి ద్వారా బాప్తిజం తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలోకి వచ్చామా రాలేదా? వినపట్ల. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వస్తే దేవుని భాష నీలో ఉండాలా? చెప్పట్లేదు. ఉండాలా లేదా? మరి దేవుని భాష ఏంటి? తెలియదు. చాలామందికి తెలియదు దేవుని భాష. తెలుగు తెలుసు, తెలుగు తెలియము, తమిళ్ తెలియము, ఇంగ్లీష్ తెలియము. దేవుని భాష ఏంటి? అది తెలియదు, అది నాకు తెలియదు. దేవుని భాష దేవునితో మాట్లాడే భాష, దూతల్లో మాట్లాడే భాష. దెర్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క భాష ఉంది, అదే భాషల వరము. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అయితే ఎంతమంది నీటి మూలంగా జన్మించారు? అందరూ. ఎంతమంది ఆత్మూలంగా జన్మించారు? అందరూ. ఇప్పుడు ఆత్మూలంగా జన్మిస్తే, నీటి మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలోకి వచ్చావా? ఇప్పుడు దేవుని రాజ్యంలో భాష నీకు తెలియాలా? తెలియాలా తెలియకూడదా? అంత మరి తెలుగులో మాట్లాడితే ఎక్కువ మాట్లాడతావు కదా. ప్రార్థన చేస్తే కొంతమంది ప్రార్థన చేస్తే ఆది కాండం నుంచి ప్రార్థన అంతా ప్రార్థన చేస్తారు. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. మీరు షార్ట్ అండ్ స్వీట్. అసలు చేయని వాళ్ళు ఉన్నారులేండి, అది వేరే విషయం. మీరంతా షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్ చేస్తారు. చెప్పండి, యేసయ్యా పరలోకపు తండ్రి, ఆది సంభూతుడా. ఆయన ఆది సంభూతుడే. దీనుడా, గొప్పోడా, ఆశ్చర్యకరుడా. ఇది కాదు. నీకేం కావాలి అడుగు ఫస్ట్. దేవుడు తెలుసు. ఆహా, నన్ను కాకా పడుతున్నావు ఇప్పుడు, నాకు అర్థమైపోయింది, చెప్పు. ఇంతకీ నీకేం కావాలా? ప్రభు నీకు తెలుసు. మళ్ళీ అంటావు, నీకు తెలుసు కదా ప్రభువా, నా స్థితి తెలుసు కదా ప్రభువా, నా బాధ తెలుసు కదా ప్రభు. తెలుసు. నీకేం కావాలి అడుగా. ఆ 100 ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ భాష ఒక్క భాషలో మాట్లాడితే ఆ ఒక్క భాష లక్షల ప్రార్థనలతో సమానం. హల్లెలూయా. అంత ఆమేన్, ఆమేన్. 10,000 నువ్వు నీకు తెలిసిన భాషలో 10,000 ప్రార్థనలు చేసావనుకో, పరిశుద్ధాత్మ భాష ఒకటి చాలు. ఈ 10,000 కంటే గొప్ప భాష అది. హల్లెలూయా. అదే భాషల వరము. జఫన్యా భక్తుడు, ఒక ప్రవక్త, ఒక ప్యూర్ పరిశుద్ధమైన లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది అంట పరిశుద్ధమైన భాష అంట. ఇది పవిత్రమైనటువంటి లాంగ్వేజ్ అంట. ఆ జఫన్యా భక్తుడు ఏమని ప్రవచిస్తున్నాడో చూద్దాం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జఫన్యా చాప్టర్ 3:9. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై. చూడండి, అప్పుడు ఎప్పుడైతే ఈ భాష వస్తుందో అప్పుడంట యెహోవా నామం బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. పవిత్రమైన పెదవులు కాదు కానీ అక్కడ ఇంగ్లీష్లో పవిత్రమైన భాషనిచ్చేదను. తెలుగు వాడు సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలే. ఇంగ్లీష్లో ఏమిటో తెలుసా? ప్యూర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ చదువుతుంది చూడండి. ఫర్ దెన్ విల్ ఐ టర్న్ టు ద పీపుల్ ఏ ప్యూర్ లాంగ్వేజ్ దట్ దే మే ఆల్
call upon the name of the Lord to serve him with one consent, with oneness. వాళ్ళు ఏక మనస్కులై నన్ను సేవించడానికి వాళ్ళకి పవిత్రమైన భాషని నేను వాళ్ళకి ఇస్తున్నా. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. పరలోక భాష, పరిశుద్ధాత్మని భాష పవిత్రమైన భాష. దేవుణ్ణి స్తుతించడానికి నీ పెదవులతో ఆరాధించవచ్చు, కానీ ఆయన భాషతో కూడా నువ్వు స్తుతించవచ్చు అంట. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. అప్పుడు జనులందరూ, అందప్పుడు జనులందరూ లేదు, కొంతమంది మీదకి పరిశుద్ధాత్మలు వస్తాయి, కొంతమంది భాషలో మాట్లాడతారు. ఈ మతం చెప్పే బోధలన్నీ పక్కన పెట్టండి. రిలీజన్ ఇస్ సో డేంజరస్. అందుకే అన్నాడు దేవుడు, ఏమన్నాడు? అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై, యెహోవా నామం బట్టి ఏక మనస్కులై ఆయనని సేవించడానికి నేను వారికి పవిత్రమైన భాషనిచ్చేదను. హల్లెలూయా. నన్ను సేవించడానికి, ఏక మనసుతో నన్ను ఆరాధించడానికి వాళ్ళకి నేను ఏమిస్తాను? పవిత్రమైన భాష. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందులో పవిత్రమైన భాష, పరిశుద్ధాత్మని భాష. అందులో పవిత్రమైన భాష, పరిశుద్ధాత్మని భాష. ఒకసారి ఒక దెయ్యాన్ని వెళ్ళగొడతానికి వెళ్ళా, ఎంత ప్రార్థన చేసినా పోట్లే. సడన్గా పరిశుద్ధాత్ముడు అన్నాడు, భాషలో మాట్లాడన్నాడు. నేనేం మాట్లాడుతానని తెలీదు, కానీ దానికి అర్థమవుతుందంట. దాన్ని వెళ్ళమని చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా. ఆ టైంలో నాకు పరిశుద్ధాత్ముడు వాక్శక్తినిచ్చి మాట్లాడుతూ ఉంటే, నువ్వు మాట్లాడబాక ఆపేయి అంటుంది ఆ డీమోను, ఆ దెయ్యం. నాకు తెలీదు అది దాంతో మాట్లాడుతున్నానని. నేను భాషలో రిషకలెబ్రోసికినమంట లేతో సబాయ పో వేస్తున్నాను, వెళ్ళిపోతా. దానికి అర్థమవుతుంది ఆ భాష, దట్ లాంగ్వేజ్. అమ్మటే ఉండి 5 నిమిషాల తర్వాత అది మోకరించింది. ఆ దెయ్యము ఆమెను వీడి బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంత హల్లెలూయా. దేర్ ఆర్ ఏంజలిక్ టంగ్స్. తెలుసా? చూడండి, దూతలతో మాట్లాడే భాష ఉంది, దేవునితో మాట్లాడే భాష ఉంది, పరలోకపు భాష ఉంది. ఆ భాష తెలియాలంటే నువ్వు రోజు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆ భాషతో నువ్వు మాట్లాడాలంటే దేవునితో నీకు సంబంధం కలిగి ఉండాలి. ఆ భాషతో నువ్వు మాట్లాడాలంటే రోజు ప్రార్థిస్తూ ఆరాధిస్తూ నడిచే వ్యక్తిగా ఉంటే నీ లోపల ఆ భాష యాక్టివేట్ అయిపోద్ది. హల్లెలూయా. ఇట్ ఈస్ అ స్పిరిట్ లాంగ్వేజ్. ఆమేన్. హల్లెలూయా. వారు ఏక మనస్కులై నన్ను సేవించినట్లు, యెహోవా నామం బట్టి నన్ను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన భాషనిచ్చేదను. ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద టంగ్స్ ఆఫ్ ద స్పిరిట్. భాషల వరము. ఆమేన్. హల్లెలూయా. అంత హల్లెలూయా. కొత్త నిబంధనలో మనందరిని ఏక మనసుతో దేవుని ఆరాధించడానికి, ఆయన సేవించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? భాషల వరముతో మనల్ని నింపాడు. హల్లెలూయా. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అంత పక్కలో చెప్పండి, భాష వరము. అంతప్పుడు భాషల వరము. అంతప్పుడు భాషల వరము. నీ భాష కాదు, నీ భాష కాదు, అది నా భాషల వరము అనేది పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడే నీకు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి ఒకసారి నా చూడండి, అందరు నా చూడండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, రైట్? ఈ పుట్టిన చిన్నపిల్లవాడికి నీ 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 యొక్క భాష తెలుగు అనుకోండి, మెల్లమెల్లగా తెలుగు నేర్పిస్తావా, తమిళ్ నేర్పిస్తావా? చెప్పండి. ఎందుకు తమిళ్ నేర్పించు? ఎందుకు నేర్పించు? నా మదర్ టంగ్. మీ యొక్క తల్లి యొక్క భాష ఏంటి? మదర్ టంగ్ అంటారు మనం భారతదేశంలో. సో నీ మదర్ టంగ్ ఏంటి? తెలుగు. కాబట్టి నువ్వే నేర్పిస్తా? గట్టి చెప్పాలా? లేదు లేదు, తమిళ్ నేర్పించు. వాడికి ఏం చేస్తావు తెలుసా? పెద్ద అయ్యేటప్పుడు, రే ఇంగ్లీష్ నేర్చుకోరా, హిందీ నేర్చుకోరా, బాగుపడతావురా, నేర్చుకో అంటే ఫస్ట్ అమ్మ అని నువ్వు అన్నావు అనుకోండి, పుట్టగానే అమ్మ అంటాడా? లేదు మీ ఇంట్లో అంటాడేమో. అంటాడా? అండు. ఫస్ట్ ఏమంటావు? ఫస్ట్ ఎలా మాట్లాడతాడు?
నత్తి, స్టామరింగ్. అవునా? చెప్పాలి గట్టిగా. సౌండ్ చేస్తాడు కానీ సౌండ్ అనేది శబ్దం వస్తుంది కానీ ప్యూర్గా మాట్లాడు. మెల్లమెల్లగా ఉంటాడు. ఇంకొంచెం అమ్మ, ఇంకొంచెం అమ్మా. ఫస్ట్ నత్తిగా మాట్లాడతాడు, దాన్ని ఇంకా నువ్వు డెవలప్ చేస్తావు, దాన్ని ఇంకా డెవలప్ చేస్తావు. నెమ్మదిగా ఆ నత్తి కాస్త నిజమైన భాషగా మారిపోతుంది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఫస్ట్ భాషలో వచ్చినప్పుడు బాబా అంటావు, ఏం అర్థం కాదు నీకు. బాబా ఏంద్రా బాబా. కానీ రాను ఏమైపోద్ది, నువ్వు మాట్లాడే కొద్దీ రిషకెళ్ళేవు జోక మంతని మేనా, అది నీకు అర్థం కాదు. కానీ నీకు తెలుస్తుంది, నీ ఆత్మ ఎడిఫై అవుతుందని. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు హల్లెలూయా? అందుప్పుడు అందరూ మాట్లాడొచ్చు అని చెప్పండి గట్టి. అప్పుడు అందరూ పెంతుకోస్తలే కాదు, అందరూ మాట్లాడాలా. ఆమె హల్లెలూయా. అందపండి ఈజీ అని చెప్పండి. ఈజీ. రోజు దేవుడితో నడిచి ప్రభా భాషల వరం నాలో యాక్టివేట్ చేయి అంటే చాలు, దేవుడు స్విచ్తో టిక్ రీ భాషక రిక రక బాబా. ఒక ఆయన అడిగాడండి, నేను మాట్లాడేది భాషల వరమా కాదా సార్ అని అడిగాడు. ఆయన మాట్లాడేది నాకేం తెలుసుద్ది, దేవుడు తెలుసుద్ది. ఆయన అన్నాడు, బాబా బ్రదర్ నాకు డౌట్గా ఉంది బ్రదర్, నా నోట్లోంచి ఏదో భాష వస్తుంది కానీ దేవుని భాష వస్తుందా రావట్లేదా నాకు తెలియట్లేదు బ్రదర్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లే నువ్వు మాట్లాడేది పరిశుద్ధాత్మని భాషే. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది యేసు ప్రభుని ఒప్పుకుంటున్నారు? ఇప్పుడు మీలో యాక్టివేట్ అయ్యేది ఏం భాష? గట్టిగా ఏం భాష? కొంతమందికి వద్దులే, నాకు ఎందుకులే ఏ భాష వద్దు, నాకు ఒకటే భాష కావాలా, తెలుగు భాష కావాలని చెప్పి అలాగే ఉంటారు. కానీ అట్లా వద్దు. పరలోక భాష నేర్చుకుంటే నీకు దర్శనాలు ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. పరలోక విషన్స్ ఓపెన్ అవుతాయి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని వాళ్ళ భాషలో మాట్లాడిందా? మరియ భాషలో మాట్లాడిందా? ఏ భాషలో మాట్లాడిందో తెలియదు, కానీ మరియాకి వాళ్ళ భాషలో అర్థమైపోయింది. హల్లెలూయా. హెవెన్ క్యారీస్ హెవెన్లీ లాంగ్వేజ్. ఇండియాలో ఎక్కువ మాట్లాడే భాష ఏంటి? తెలుగా? గట్టిగా చెప్పండి. ఎక్కువ మాట్లాడే భాష ఏంటి? నువ్వు అక్కడికి పోయి హిందూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న బాగున్నావా అంటే వాడు చూస్తాడు, నిసాయ చూస్తాడు, చూడ్డా గడియప్పుడాయి భయ్యా తుమారా నామ్ క్యా హై అంటే మేరా నామ్ అప్పుడు చెప్తాడు. అవునా కాదా? చెప్పండి బాబాయ్, అవునా కాదా? నేను కటింగ్ షాప్ వాడి దగ్గరికి వెళ్తాం. కొత్తగా హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు హిందీ సరిగా రాదు. మోగ యాక్షన్ అంతా బా ఏం తెలియదు నాకు. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే సలీం బాయ్, అతని పేరు వచ్చేసింది, సరే ఆయన పేరు చెప్తా, బాయ్ కైసే బాయ్ అంటే అచ్చాయే బహుత్ బడియా అంటాడు. నిన్న నేను వెళ్తే ఆ మాట నాకు పట్టేసుకొని నన్ను అడిగాడు, బాయ్ కైసే బాయ్ అంటే బహుత్ బడియా అన్నా. నేను కూడా వాడికి అర్థమైపోయింది, ఓ టీకే హల్లెలూయా. అన్నప్పుడు హల్లెలూయా. వాడి భాషలో నువ్వు మాట్లాడితే వాడికి అర్థమవుతుంది. అవునా? నువ్వు అక్కడ పోయి అన్నదన్నా ఎటు చూస్తాడు నీ సాయ, అన్న టీ తాగా ఎటు చూస్తాడు నీ సాయ, అరే మాలూమ్ నై తుమారా నీ యొక్క భాష, తుమారా లాంగ్వేజ్ మాలూమ్ నై భయ్, నీ భాష నాకు అర్థం కావట్లే, నువ్వేం మాట్లాడుతున్నావు. సో ఇప్పుడు ఏం చేయాలా? నేను నేర్చుకోవాలి కొన్ని పదాలు నేర్చుకోవాలా. ఏంటిది? భయ్ ఖానా కాయా తిన్నావా? నేర్చుకోవాలి. నేర్చుకొని అడగాల. వాడు కలిసినప్పుడల్లా కైసా భయ్ ఖానా కాయా అని అడగాల. అప్పుడే ఇప్పుడు నేను నేర్చుకున్నా, నేనేం మాట్లాడితే నాకు అర్థమవుతుంది, ఇప్పుడు వాడు కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. అన్నప్పుడు ఆమె అలాగే పరలోకం సంబంధించిన మనము పరలోక భాషతో మనం మాట్లాడితే పరలోకానికి అంతటికి అర్థమవుతుంది. దేవుడు దాన్ని మర్మాలను ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. అస్సలు నేర్చుకో. మనది కాదులే, మనం పెంతుకొస్తలు కాదుగా, మనకు వద్దులే ఆ భాష, మనకు వద్దులే బ్రదర్ ఆ భాష. వాళ్ళు పెంతుకొస్తలు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకు లేదు. పరిశుద్ధాత్ముని భాషల వరము. హల్లెలూయా. ఎవ్రీబడి మస్ట్ స్పీక్
ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే భాషల వరముతో నువ్వు మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందపడండి. భాషలు మాట్లాడతాం అంటే ఏంటి అని పక్కన అడగండి. భాషలు మాట్లాడతాం అంటే ఏంటి? వాట్ ఈజ్ ద స్పీకింగ్ ఆఫ్ టంగ్స్, లేకపోతే వాట్ ఈజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. భాషలు మాట్లాడతామంటే ఏంటి? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఉండి రోజు ఆరాధించే వ్యక్తిగా ఉంటావో దేవుడు ఏం చేస్తా అంటే నీ నోటిలోకి ఒక క్రొత్త భాషను తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ నేను రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటా, రోజు వాకింగ్ చదువుతూ ఉంటా, అయితే ఒకరోజు ఆరాధిస్తున్నప్పుడు నా నోట్లోంచి ఏదో భాష వచ్చింది బ్రదర్, నాకు తెలియకుండా వచ్చేసింది బ్రదర్. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, నేను కొత్తగా క్రైస్తవ మతంలోకి వచ్చినప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు ఒక ఆయన భాషలో స్టామరింగ్ అంటారు, నత్తిగా మాట్లాడుతున్నాడు, ఇట్లా భాషలో మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ నాకు తెలియక నేను దాన్ని ఎక్కిరిచ్చా. ఇదేంద్ర స్వామి అన్నాడు, ఇంద్ర బాబా అనుకున్నాను నేను. ఇందాక చెప్పా బేబీ ఎలా మాట్లాడతాడు, నత్తిగా అమ్మ అమ్మ అమ్మ, దాదా డాడీ అండో, దద్ద ఫస్ట్ దద్ద అంటే నువ్వు దాన్ని కూడా తెగ మురిసిపోతూ ఉంటావు. నా కొడుకు మాట్లాడేస్తున్నాడు, నా కూతురు మాట్లాడేస్తాడు, ఆ చిన్న నత్తికే తెగ మురిసిపోతూ ఉంటావు. స్పష్టంగా మాట్లాడుతుంటే వాడు ముద్దుగా ఉంటే ఇంకా మాట్లాడించుకుంటావు, వాడికి పెడతా ఉంటావు, మాట్లాడించుకుంటూ ఉంటావు. ఎందుకండి వాని భాష వింపుగా సొంపుగా ఉంటుంది కాబట్టి, చిన్నపిల్లవాడు కాబట్టి ఆ ముద్దు మాటలతో కొంతమంది తిట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆనందం ఇంకా గొప్పది. తిట్టినైనా మీ నాన్న వచ్చాడు, తిట్టినైనా రేపు వాడు బూతులతో నిన్ను కొడతాడు, అప్పుడు తెలుసుద్ది. ఏ లాంగ్వేజ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో అది గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. నానా అక్కొచ్చింది, ఇదివరకు నన్ను తిట్టావే, ఒకసారి తిట్టినైనా అంటావు. అదే పెద్దవాడైతే తిడితే ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకో? అప్పుడు చిన్నప్పుడు ఒప్పుకున్నావుగా, మరి పెద్దప్పుడు తిట్టుకుంటే ఒప్పుకో, ఎందుకు ఒప్పుకోవట్లా? చిన్నప్పుడేమో ముద్దు, పెద్దప్పుడేమో హద్దు దాటిందా? ఏది నువ్వు నేర్పిస్తావో అది వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నప్పుడు బూతులు నేర్పించి పెద్దనప్పుడు అస్సలు మాట్లాడకూడదు ఒప్పుకుంటాడా? 4 గంటలు మాట్లాడుతాడు. హల్లెలూయా. ఇదే నోడుతో నువ్వు దేవుడిని స్తుతిస్తావు, ఇదే నోడుతో దేవుణ్ణి ఆరాధిస్తావు, ఇదే నోడుతో ప్రార్థిస్తావు, అదే నోడుతో కంపు లాంటి మాటలు మాట్లాడతావు. కంపు లాంటి మాటలు. అది కొంతమంది మాట్లాడుతుంటే ఇరిటేట్ వెళ్ళిపోతాడు నుంచి. నేను తాగుబోతుడు మాట్లాడుతున్నా కూడా కొంతమంది ఆనందంగా అని వింటుంటారు, వాళ్ళకి ఆల్రెడీ అది ఇష్టం. సో యువర్ లాంగ్వేజ్ మస్ట్ చేంజ్. అందరూ నీ భాష మారాలి అని చెప్పండి. అందరూ పవిత్రమైన భాష, అందరూ పవిత్రమైన భాష. సో ఎందుకు పరిశుద్ధాత్మను పంపించాడంటే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయటానికి. హల్లెలూయా. గాడ్ సెంట్ ద హోలీ స్పిరిట్ టు గివ్ అస్ పవర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటూ ఎఫెక్టివ్ విట్నెస్. గొప్ప ప్రయోజకులుగా మనల్ని మార్చడానికి, దేవుని యొక్క రహస్యాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. అంతేకాదు పరిశుద్ధాత్మని యొక్క భాష మనకిచ్చాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians చాప్టర్ 14 2వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. when you speak in the language of the spirit you are directly talking with God. ఆమేన్. అందువల్ల భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషులతో కాదు. ఎవరితో కాదంట? అందరూ ఎంతమందికి ఈ భాష కావాలా? దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే భాష. హల్లెలూయా. అది నీలోనే ఉంది, అది ఈ రోజు నుంచి యాక్టివేట్ చేసుకో. హల్లెలూయా. స్పీక్ విత్ అదర్ టంగ్స్,
స్పీక్ విత్ హెవెన్లీ లాంగ్వేజ్. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. అందుకన్నాడు, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడో దాన్ని గ్రహింపలేడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. పరిశుద్ధాత్మలు ఏం పలుకుతున్నాడంట? మర్మములు. హల్లెలూయా. నీ నోట్లోంచి మర్మములు వచ్చును గాక. అమ్మా, భాషలతో మాట్లాడితే నేను మర్మాలు పలుకుతానా? ఆమేన్ అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. అవి నీకు తెలియకుండా పరలోక మర్మాలు. ఎందుకంటే అది దేవుని భాష కాబట్టి. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మని భాష కాబట్టి నువ్వు పలికినప్పుడు ఏం పలుకుతున్నావు? మర్మములు పలుకుతున్నావు. యేసు నామములో నీ నోట్లోంచి మర్మములు పలుకుదువుగాక. అందప్పుడు మర్మాలు పలకాలంటే గట్టిగా మర్మాలు పలకాలంటే తెలుగు కాదు. అందుకని మర్మాలు పలకాలంటే హిందీ కాదు. మర్మాలు పలకాలంటే ఇంగ్లీష్ కాదు. మర్మాలు పలకాలంటే తమిళ్ కాదు. పరిశుద్ధాత్ముని యొక్క భాషతో నువ్వు మాట్లాడాలి. అదే భాషల వరము. హల్లెలూయా. ఇట్ ఈస్ అ న్యూ కవెనెంట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అ స్పిరిట్ లాంగ్వేజ్. స్పీక్ విత్ అదర్ టంగ్స్. స్పీక్ విత్ ద టంగ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్ అన్నప్పుడు ఆమేన్. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనము. భాషలతో మాట్లాడేవాడు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు చూద్దాం. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడంట. హల్లెలూయా. యు విల్ ఎడిఫై యువర్ సెల్ఫ్ బై స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆమేన్. భాషలతో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. కానీ 4వ వచనం, కానీ ప్రవచించువాడు నీకు నీవు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి భాషలతో మాట్లాడాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి ప్రవచించే వ్యక్తిగా ఉండాలి. ప్రవచనము రావాలి అంటే భాషలతో మాట్లాడినప్పుడు నీలో ప్రవచనం వస్తుంది. ఆ ప్రవచనం ఎత్తి ప్రవచించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల భాషల వరము అనండి. అందువల్ల భాషల వరము. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ లాంగ్వేజ్ అకంపైన్డ్ ద అరైవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ లోపలికి వచ్చాడో అప్పుడు ఏమైపోయింది? భాషల వరం వచ్చేసింది. ఆమేన్. కానీ దాని మీద మనం ఫోకస్ చేయట్లే. ప్రార్థిస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానీ భాషలు మాట్లాడట్లే. ప్రతిరోజు కూడా నీవు భాషలు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. నీవే క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి. చూడండి, ఎవరైనా దైవజనులు అద్భుతాలు చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? భాషలో మాట్లాడతారు. పాట పాడమంటారు, పాడబడమని భాషలో మాట్లాడతారు. ఎందుకు తెలుసా? వాళ్ళని ఎడిఫై చేసుకోవటానికి, స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళి వాళ్ళు ప్రవచించడానికి, చూడటానికి వాళ్ళు భాషలో మాట్లాడతారు. ఏ దైవజనుడు తీసుకోండి, అందరు లేచి నుంచుదామని చెప్పి నుంచోబెట్టగానే మీరు కాదు నుంచోబెట్టగానే వాళ్ళు ఏమంటే ప్రార్థన చేసే ముందు, అద్భుతాల కోసం చేసే ముందు అందరు కళ్ళు మూసుకొని దేవుడిని స్తుతిద్దామంటారు. అన్నప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తా అంటే భాషల్లోకి ట్యాప్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మిస్టరీస్, మర్మాలు పలుకుతుంటాడు. నెమ్మదిగా స్పిరిట్లోకి పలానా పేరు అని వస్తుంది, పలానా ఊరని వస్తుంది, పలానా వ్యక్తి ఈ సమస్యలో ఉన్నాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తాడు. అప్పుడైతే ఆ కళ్ళు తెరవబడతాయో దే ఆర్ స్పీకింగ్ మిస్టరీస్ విత్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఏక మనస్కులే అందరూ పలకాలా? కొంతమందే? ఎవ్రీబడి. నువ్వు పరలోక సంబంధివా? యేసు రక్తం చేత కొనబడ్డావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నేను మతం స్థాపించడానికి రాలే, యేసు ఇచ్చిన మార్గాన్ని స్థాపించడానికి వచ్చా. యేసై చెప్తున్నాడు, అందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అందరు భాషలతో మాట్లాడారు. ఈరోజు సంఘం అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి అందరూ పరలోక భాషన పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడినప్పుడు మర్మాలు పలుకుతారంట. హల్లెలూయా. దే ఆర్ స్పీకింగ్ మిస్టరీస్. ఆమేన్. గట్టిగా ఆమేన్.
హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమేన్. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూద్దాం. అందరు భాషలతో మాట్లాడారా? చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చదువుకుందాం. ద బోన్, పరిశుద్ధాత్మిక భాష ఆరంభించిన రోజు ఏం జరిగింది చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చిన పెంతెకోస్తు అనే పండుగ దినము. చూడండి, పెంతెకోస్తు అనే పండుగ దినం అది. పెంతెకోస్తు ఫెలోషిప్ కాదు అది. మళ్ళీ చెప్తున్నా, పెంతెకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పెంతెకోస్తుల మీదకి రాలే, వాళ్ళు పెంతెకోస్తులు కాదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఈ మర్మం అర్థమైతే మీరు చాలా గొప్ప బ్లెస్ అవుతారు. పెంతెకోస్తులు కాదు వాళ్ళు. వాళ్ళెవరు? 120 మంది దేవుడి ద్వారా ఎన్నుకున్న శిష్యులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. 120 మంది ఉన్నారు. వీరందరూ పెంతెకోస్తులు కాదు, దేవుడి ద్వారా ఎన్నుకోబడిన శిష్యులు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? పెంతెకోస్తు అనే పండుగ దినమున వచ్చాడు. అంటే దాన్ని ఏం చేశారు? పెంతెకోస్తుల మీదకే పరిశుద్ధాత్ముడు వస్తాడు, మన మీదకి రాడు. ఒట్టిదే, రాంగ్ డాక్ట్రైన్. ఏం జరిగింది చూద్దాము. పెంతెకోస్తు అనే పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడరి. హల్లెలూయా. అందరూ కొంతమందే? లేదు, 12 మందే, 120 మంది లేరు. ఇప్పుడు అందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి అందరు భాషలతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆయన రక్తం చేత కొనబడిన సంఘం అంతా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? వినపట్ల లేదు, పెంతెకోస్తులే మాట్లాడాలి, మనం కాదు, మంది కాదు. సంఘము ఏం చేసింది? రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. 120 మంది మీదకి వచ్చినాయి. అందరి మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు అందరూ భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఒకవేళ తెలుగు వారు ఉంటే తమిళ్లో మాట్లాడుతున్నారు, అన్య భాషలు. వాళ్ళకి తెలియని భాష, ఆ వాక్ శక్తి ఇచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ పవర్ ఎడిఫైడ్ దెమ్ విత్ అదర్ లాంగ్వేజ్. ఆమేన్. అందరూ ఆమేన్. సరే, ఈ 120 మందిలో ఉన్న పేతురు ఉన్నాడా లేడా? మీ ఇంటి పక్కన పేతురు కాదు, ఈయన బైబిల్లో ఉన్న పేతురు. ఉన్నాడా లేదా? పేతురు గట్టి చెప్పాలా, ఉన్నాడా లేదా? ఇప్పుడు అందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారా? చెప్పట్లా. ఎస్ అయితే ఆమెన్ చెప్పండి. కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ చదవండి అమ్మా, వాక్యం కొంచెం చూడాలి ఒకసారి. మళ్ళీ చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిందంట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అనుగ్రహించిన కొలది అంటే వాళ్ళు వాక్శక్తి పరిశుద్ధాత్మని అనుగ్రహించే కొద్దీ వాళ్ళు ఏం చేశారు? అన్య భాషలతో మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, 120 మంది నింపబడ్డారా? వినపట్ల. ఇప్పుడు 120 మంది మాట్లాడారా? అందరూ మాట్లాడారు. రైట్. ఇప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు నేను నింపబడ్డా, నేను మాట్లాడా, ఇప్పుడు నేను ఎక్కడికైతే వెళ్తానో వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. హల్లెలూయా అని ఏం చేశాడు తెలుసా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 45-46 వచ్చిన చదువుకుందాం. ఈ పేతురు ఏం చేశాడు చూద్దాం. అపోస్తలుల కార్యాలు. ఇదియోగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. హల్లెలూయా. అందప హల్లెలూయా.
వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఏం చేశారు? ఏక మనస్కులై ప్రతిరోజు దేవుణ్ణి సేవిస్తున్నారు. ఆమేన్ అన్నప్పుడు ఆమేన్, హల్లెలూయా. వారు ఏక మనస్కులై అన్నప్పుడు ఏక మనస్కులై అన్నప్పుడు ఏక మనస్కులై అన్నప్పుడు ఏక మనస్కులై ఏం చేశారు? చూడండి ఏం చేశారు? వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏక మనస్కులై దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ జఫన్యాలోకి రండి. జఫన్యా 3వ అధ్యాయము 9వ వచనం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన్ని సేవిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫుల్ఫిల్ అయిందా అవలేదా? ఇక్కడ చెప్పిన ప్రవచనము ఏక మనస్కులై దేవుని స్తుతిస్తున్నారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు. హల్లెలూయా. వీళ్ళకి వాక్ శక్తి ఇచ్చింది, వీళ్ళకి తెలియని భాష వీళ్ళ నోట్లోంచి వస్తూ ఉందంట. ఆమేన్. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. సరే, ఇంతకు పౌలు ఉన్నాడు. అందరూ పౌలు ఉన్నాడా? బైబిల్లో పౌలు ఉన్నాడా లేదా? పౌలు కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డాడా? ఇప్పుడు పౌలు కూడా భాషలతో మాట్లాడుతున్నాడా? చెప్పట్లా, మాట్లాడలేదా? మాట్లాడుతున్నాడు. రైట్, చూద్దాం ఒకసారి. ఓకే. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ తరువాత చాప్టర్ 19 verse 6. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీద ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ భాషల వారు ఏమైందంట? వాళ్ళ మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పౌలు ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడ చేతులు వేయగానే భాషలు వచ్చేస్తున్నాయి, ప్రవచనాలు వచ్చేస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సంఘం అంతా భాషల వరంతో ఉందా లేదా? సరే, ఎంతకు పేతురు మాట్లాడాడు భాషలు. ఇప్పుడు పౌలు చేతులుంచినప్పుడు వాళ్ళ భాషలతో మాట్లాడారు అంటే, పౌలు చేతులుంచినప్పుడు వాళ్ళు ప్రవచించారంటే ఆల్రెడీ పౌలు భాషలతో మాట్లాడుతున్నాడా? వినపట్ల మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ప్రవచిస్తున్నాడా? కాబట్టి ఆయన చేతులుంచగా ఏమైపోయింది? వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయిపోయాడు. హల్లెలూయా. దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆల్సో దే ఆర్ స్పీకింగ్ విత్ అదర్ టంగ్స్. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. సరే, ఇది అయిపోయిందా? పేతురు సంగతి చూద్దాం ఒకసారి. పేతురు ఏం చేశాడు చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు ఏం చేశాడు చూద్దాం. పేతురు ఆల్రెడీ భాషలతో నింపబడ్డాడు. సరే, ఇప్పుడు పేతురు ఏం చేశాడు చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. మీరు పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోగానే మీరేం వరం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ వరము. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. పేతురు కూడా చేతులుంచినప్పుడు ఏమైపోయింది? భాషలు యాక్టివేట్ అయిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ గేవ్ దిస్ లాంగ్వేజ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ గేవ్ దిస్ లాంగ్వేజ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ హిస్ కింగ్డమ్ యాజ్ అ గిఫ్ట్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మళ్ళీ చెప్తున్నా, గాడ్ గేవ్ దిస్ లాంగ్వేజ్. దేవుడు ఎందుకు ఈ భాషను ఇచ్చాడంటే పరలోక రాజ్యముతో నీకు సంబంధం ఉండటానికి. అంతేకాకుండా ఏం చేశాడు? అది ఒక బహుమానంగా ఇచ్చాడు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో. ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం ఏం రాస్తుందో. మార్కు సువార్త 16వ అధ్యాయం
17వ వచనం చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టు. చూడండి, ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మట్లేదు యేసయ్యని? వెరీ గుడ్. నమ్మిన వారి వలన మీ అందరికి కూడా ఈ సూచక్రియలు కనబడతాయి అంట. ఏం జరుగుతాయి అంట? ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదు. నువ్వు దెయ్యాలను వెళ్ళగొడతావంట. క్రొత్త భాషలు మాట్లాడుదు. క్రొత్త భాషలో మాట్లాడతావంట. పాములను ఎత్తి పట్టుకుంటావంట. మరణకరమైన ఏది నీకు త్రాగినా అది వారికి హాని చేయదు. అది నీకు హాని చేయదు. హల్లెలూయా. దీనిలో భాషలో మాట్లాడేది ఉందా లేదా? అది ఎప్పుడు జరుగుతుంది? నమ్మిన వారి వలన. ఆమేన్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ ప్రొవైడ్స్ ఎ గేట్వే ఫర్ అదర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ టు ఆపరేట్ ఇన్ యువర్ లైఫ్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, లేకపోతే ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఎ గేట్వే టు ఆపరేట్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్. నీలో ఉండే భాషల వరము దేవుని వరాలని యాక్టివేట్ చేయడమే కాదు, ఆ వరాలని నేను చూపించడానికి ఒక ద్వారము లాంటిది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఈజ్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ లాంగ్వేజ్. భాషల వరము. ఆమేన్. హల్లెలూయా. వెన్ ప్రేయర్ బికమ్స్ ఎ వే ఆఫ్ లైఫ్, వెన్ ప్రేయర్ బికమ్స్ ఎ వే ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రార్థన ఒక మార్గముగా మారినప్పుడు, ఇన్ ద ఎర్లీ చర్చ్, పాత సంఘము, అపోస్తులు, శిష్యులు ఏ విధంగా భాషలతో మాట్లాడారో నువ్వు కూడా ఆ భాషలతో మాట్లాడతావు. హల్లెలూయా. వెన్ ప్రేయర్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీళ్ళు ఏం చేశారంట? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి, ఒక్కొక్క వరాన్ని, ఒక్కొక్క గిఫ్ట్ని నీలోంచి యాక్టివేట్ చేయాలి అంటే నీకేముండాలి తెలుసా? గాడ్తో రిలేషన్షిప్ ఉండాలి. అంతేకాకుండా నువ్వు నమ్మాలా, ప్రతి వరాన్ని నమ్మాలా. ఇఫ్ యు డోంట్ బిలీవ్ యూ కెనాట్ యాక్టివేట్ ద స్పిరిట్ లాంగ్వేజ్. నా ఈరోజు నమ్మట్లేదు, మనం భాషలో మాట్లాడాలని నమ్మట్లేదు కాబట్టే వాళ్ళలోంచి ఆ భాషల వరం బయటికి రావట్లే. వారు నమ్మట్లేదు కాబట్టే దెయ్యాలు వెళ్ళగొట్టట్లే. వారు నమ్మట్లేదు కాబట్టే వాక్యము శక్తి గలది. వాక్యము 2 అంచెల గల ఖడ్గము. వాక్యము ఎటువంటి మూలుగుల్లోకైనా వెళ్ళగలదు. వాక్కు ప్రతి దెయ్యాన్ని వెళ్ళగొట్టుద్ది. హల్లెలూయా. బట్ రిలీజియన్ విల్ నాట్ బిలీవ్ దిస్. నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు, మీరు భాషలో మాట్లాడతారు, హానికరమైనది ఏది మీకు రాదు, మీరు పాములను ఎత్తిపట్టుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ ప్రామిస్ ఇస్ దట్? కానీ ఒక మాట అన్నాడు, ఎవరైతే నమ్ముతారో, నమ్ము వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ప్లీజ్ షట్ అప్. అంటే నమ్మకపోతే నోరు మూసుకో. అయి లేవు ఈ లేవు అనబాక. అక్కడ చెప్పండి, అయి లేవు ఈ లేవు, ఈ భాష లేదు ఆ భాష లేదు. బట్ టూ మచ్ వద్దండి, టూ మచ్ మాట్లాడతారండి వీళ్ళు. నీకెందుకు? వాళ్ళ విశ్వాసం వాళ్ళలో ఏం చేస్తున్నారు? వాళ్ళని అధిగమనం చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడుకున్నారు. నీకెందుకు? యూ ప్లీజ్ షట్ అప్. ఆమె నువ్వు పరిశుద్ధాత్మని ఎస్టిమేట్ చేయలేవు. ఇట్ ఈస్ ఇమ్మెజరబుల్. అది కొలత లేనిది. ఆమె నువ్వు నీ మైండ్ ఇది పెట్టుకొని ఇక్కడ ఎక్కువ వాక్యం చెప్పాలండి, వీళ్ళు షూస్ చేసుకోకూడదండి. ఒక ఆయన రీసెంట్గా ఒక హీలింగ్ మిరాకిల్ పెడితే భయంకరమైన బూతి పెట్టాడు కామెంట్ కింద. కడుపులో సమస్య పోయింది, కిడ్నీలో ఉన్నటువంటి నొప్పి పోయిందని, ఒక చైన్ అయిపోయిందని సాక్ష్యం చెప్తే ఆయన భయంకరమైన వల్గర్ లాంగ్వేజ్. నువ్వు నమ్మకపోతే లేదు అని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేదానికంటే నోరు మూసుకుంటే చాలా మంచి గుణము. నీ మనసుతో పరిశుద్ధాత్మని ఎస్టిమేట్ చేయలేవు. పరిశుద్ధాత్మని ఎలాగే పని చేయాలా? అసలు నీలాగా ఎప్పుడు పనిచేయడు ఆయనలాగా పనిచేస్తాడు. హల్లెలూయా. అన్నప్పుడు హల్లెలూయా.
నేను చేతులెత్తేనే ప్రార్థన చేయాలా, ఖర్చు పెట్టేనే అది నీ విశ్వాసం. అది ఆయన విశ్వాసాన్ని ఎలాగైనా ఉపయోగించుకుంటాడు. అది నీకు అనవసరం, అది నీకు అనవసరం. ఇది రాంగు అది రాంగు అనటానికి మనకి అధికారము లేదు. ఎందుకంటే తీర్పు తీర్చేది మన పని కాదు, తీర్పు తీర్చేది ఆయన పని. ఆయన మనల్కి ఏమిచ్చాడు, మనము అది చేయుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆమె నాకు లెటర్ ఇచ్చింది, ఇంత పెద్ద లెటరు. నేను ఇంకా ప్రార్థన అంశం అని చెప్పి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి చదివితే అవంటుంది, మీరు చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు కింద ఉండాలి, పరిశుద్ధమైన స్థలంలోకి వేసుకోకూడదు. మీరు ఎందుకు వేసుకుంటున్నారు, మీరు ఎందుకు ముసుగు వేసుకోవట్లేదు, ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు? మేము మతము కాదు, యేసయ్య చూపించిన మార్గము. చెప్పులు వేసుకున్నంత అలా అయితే ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు? గట్టి చెప్పాలా? గట్టిగా చెప్పండి బాబు. ఇప్పుడు నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధమైన ఆత్మ. అంటే ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలా, అశుద్ధంగా ఉండాలా? గట్టిగా చెప్పాలా? అంటే రోజు చెప్పు లేకుండా తిరగాలి. నువ్వు రోజు ఏం లేకుండా తిరగాల? ఎందుకు చెప్పు లేకుండా తిరగాల? నువ్వెవరిని మోస్తున్నావు? గట్టిగా చెప్పండి, ఎవరిని మోస్తున్నావు? అంటే ఇప్పుడు చెప్పులు అశుద్ధం కాబట్టి ఏం వేసుకోకూడదు? రోజు ఎండ వచ్చినా ఏం వేసుకోవాలా? చెప్పులు వేసుకోకూడదు. ఎందుకు వేసుకుంటున్నా మరి? స్టేజ్ రాగాలని పరిశుద్ధం. నువ్వు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధం. హల్లెలూయా. ఎందుకంటే నీ శరీరాన్ని దేవుడు దేవాలయంగా చేసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన నివసించే స్థలం పరలోకం కాదు, బయట కాదు, నీ లోపలే ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందప్పుడు నీ లోపలే ఉన్నాడు. అందప్పుడు దేకో తుమారా అందర్ భగవాన్ హే. చెప్పండి, తుమారా అందర్. అరే హిందీ కొంచెం వచ్చి మాట్లాడండి. తుమారా అందర్ భగవాన్ హే, దేకో. చెప్పులు లేకుండా తిరుగు. హల్లెలూయా. మరి దేవుణ్ణి మోసినప్పుడు చెప్పులు వేసుకోవచ్చా? మాసిపోయిన బట్టలు కూడా వేసుకోకూడదు. ఇంత మాసిన ఎమ్మటనే ఉతుకు సోడా నిర్మా అని ఉతకాల. తెల్లగా తెలుపండి. అలాంటి తెల్ల బట్టలు వేసుకోవాలి. తెల్ల బట్టలు వేసుకుంటే దేవుడు రాడు. హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కావాల్సిన నేను అడిగి ఒక పాస్టర్ గారు, మేము తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వెళ్తాను పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. మీ అందరూ చాలా మంచోళ్ళు సార్, చాలా సూపర్ సార్ అన్న. అలాంటప్పుడు తెల్లగా జుట్టు ఎందుకు నలుపు రంగు వేసుకుంటా? పక్కన చెప్పండి, తెల్ల జుట్టుకేమో ఇంత కనపడకూడదు, ఇట్లా లాగి రంగు పోతావే. బయట ఏమో తెల్ల బట్టలు, లోపల ఏంటి తల మీద నల్ల జుట్టు. నల్లగుండ తెలుపు ఉంటే మంచిదే కదా? మంచిదా కాదా? చెప్పండి బాబాయ్, మంచిదా కాదా? మరి మంచిదని తెల్ల మేసాలకు కూడా. రిలీజియన్ మాటలు చెప్పదు మన దగ్గర. హల్లెలూయా. మీరేంది బ్రదర్ అందరూ నల్ల బట్టలు వేసుకెళ్తారు? నల్ల బట్టలు వేసుకుంటే దేవుడు లేడా? తెల్ల బట్టలు వేసుకుంటే దేవుడు లేడా? దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, నీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. నీ హృదయం బట్టి నేను ఆస్వాదిస్తాడు, నీ హృదయం బట్టి నేను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. నేను పెద్ద మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అందరు తెల్లగా వేసుకుంటారు. నేను ఆ రోజు నల్ల బట్టలు వేసుకెళ్తాను. నల్ల సొక్క, జీన్స్ ప్యాంట్. జీన్స్ ప్యాంట్ వేసుకోండి పాస్టర్ గారు. స్టేజ్ ఒక ఆయన అన్నాడు, మీరు మంచిగా సార్ నూనె పెట్టుకొని ఇట్లా కార్చుకుంటా మంచి బట్టలు వేసుకొని ఎక్కాలి సార్ స్టేజ్. డోంట్ ఫిట్ యువర్ గాడ్ ఇన్ యువర్ రిలీజియన్. నీ మతములో దేవుణ్ణి ఫిట్ చేయాలనుకోబాక. ఆమేన్. అది నీ విశ్వాసం. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. అన్నప్పుడు నేను ఏ బట్టలు వేసుకున్నా, తెల్ల వేసుకున్నా, నలుపు వేసుకున్నా, ఎర్ర వేసుకున్నా, పచ్చ వేసుకున్నా, నల్ల రంగు వేసుకున్నా, తెల్లగా ఉన్నా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, రక్తమిచ్చుకున్నాడు, రక్షించబడ్డా. ఇది చాలు నీ క్వాలిఫికేషన్. హల్లెలూయా. ఆమేన్. ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఎవ్రీబడి ఆల్ ఆర్ వైట్. అందరు నన్ను సావాసం పేరు చెప్పనులేండి, మళ్ళీ
మైక్లో బాగోదు. తెల్ల బట్టలు వేసుకున్నారు. నేను వాళ్ళందరిలో ఒక డాగులాగా కనపడుతున్నా. నల్ల సొక్క ప్యాంటు దాని మీద సూట్ వేసుకెళ్ళా. ఒక ఆయన అన్నాడు, సార్ రేపన్నా తెల్ల బట్టలు వేసుకురండి సార్, మనం అందరం తెలుపులో ఉంటే మంచిగా ఉంటుంది సార్, చూడటానికి మంచిగా ఉంటుంది సార్. కానీ అదొక మతముగా మారిపోకూడదు. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ ఎనీబడి, వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు, అది వాళ్ళ విశ్వాసము. ఆ విశ్వాసాన్ని నేను పాటించమంటే అది అవ్వదు. నాకు దేవుడు చెప్తే నేను పాటిస్తా. హల్లెలూయా. ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ ఐ మస్ట్ ఫాలో, నాట్ యూ సేస్. ఆమె అందప్పుడు ఆమె ఒక ఆయన అన్నాడు, సార్ దేవుడి నమ్మకం కల్లా మొత్తం తీసేసి రావాలి సార్ అన్నాడు. ఏంటిది? ఏముండకూడదంట. నేను మ్యారేజ్ చేసుకోముందు ఒక ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చింది. ఒక ప్రొఫైల్ నా దగ్గరికి వస్తే నేను వెళ్ళా. మ్యారేజ్ జరగకముందు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఫస్ట్ అడుగు పెట్టగానే వీళ్ళు రక్షించబడ్డా, బాప్తిసం తీసుకున్నాడా, వీడు ఎలా ఉన్నాడు, ఇదిగా తెలిసింది. సార్ మీరు బంగారం వేసుకోకూడదు, ఫస్ట్ క్వశ్చన్. మా కూతురు వేసుకోదు. సరే, ఇంకేంటండి సార్, తెల్ల బట్టలు ఆదివారం మందిరంకి వేసుకెళ్ళాలా, మా అమ్మాయిని పెళ్లి చేసుకోగానే మీరు కూడా తెల్ల బట్టలు వేసుకొని వాక్యం చెప్పాలంట. ఇవన్నీ చెప్పారు సిద్ధాంతాలు. నేనున్నా కాసేపు ఓపిక పట్టా, ఇది ఎట్టా మనకి సెట్ అయ్యేది కాదని చెప్పి అరగంట సేపు సువార్త ఇచ్చి వచ్చాం. వాళ్ళకి ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ మైండ్లో ఇది మన సెట్ కాదు, ఇక మనం ఓపెన్ అవ్వాలా. ఎమ్మటనే నా స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయినాయి. వాళ్ళ నాన్నకుండే సమస్య చెప్పా, వాళ్ళ అమ్మకుండే సమస్య చెప్పా. వాళ్ళకి నేను చాలా సుమారు ఒక ఐదు ప్రొఫైల్స్ నేను చూస్తుంటా. ఈ 5 ప్రొఫైల్స్ నేను చూడటానికి వెళ్ళా, నేను వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళినట్టుంది నాకు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. వాళ్ళ అమ్మకుండే సమస్య చెప్పా, వాళ్ళ ఆయనకుండే సమస్య చెప్పా, వాళ్ళ నాన్నకుండే సమస్య చెప్పా. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు, మాకు ఇష్టమే అండి పాస్టర్ గారు, ఏ బట్టలు వేసుకున్నా ప్రాబ్లం లేదండి. తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, నాకు వద్దండి మీకు దండం. హల్లెలూయా. మళ్ళీ అంట స్టేజ్ ఎక్కినామంటే బైబిల్ మార్చుకోవాలంట. ట్రెడిషన్స్ ఆర్ గుడ్, దర్ ఫెయిత్ ఈజ్ గుడ్, బట్ దట్ ఫెయిత్ ఈజ్ నాట్ ఫర్ మీ. నా కోసం కాదు ఆ విశ్వాసం, నాకు దేవుడు చెప్తే నేను చెయ్యాలి. హల్లెలూయా. నీకు దేవుడు చెప్పాడా, వాళ్ళు చేస్తారు నువ్వు చేయబాక, వాళ్ళు సంఘం పెట్టారు నువ్వు పెట్టబాక, వాళ్ళు ఎలా ఉన్నారు అలా చేయబాక. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నాడు, ఒక ప్రత్యేకంగా వాడుకోవాలనుకున్నాడు. ఆయన నీకు ప్రత్యేకంగా నీతో మాట్లాడతాడు. ఆ మాట తీసుకొని సువార్త చేయి, ఆ మాట తీసుకొని దేవుని నామాన్ని హెచ్చించు, ఆ మాట తీసుకొని సంఘాన్ని కట్టు. వాళ్ళ ప్రకారం నువ్వు చేయబాక. యు ఆర్ నాట్ హియర్ to copycat, you are here to create. ఆమేన్. అందువల్ల ఆమేన్. వాళ్ళని కాపీ కొడటానికి నువ్వు రాలే. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చూపించడానికి దేవుడు నిన్ను ఆత్మతో నింపాడు. హల్లెలూయా. అందువల్ల హల్లెలూయా. రీసెంట్గా చాలామంది దైవజనులు చూస్తూ ఉన్నా. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ దెమ్, వాళ్ళకి అగ్నెస్ట్ కాదు. ఒక దైవజనుడు ఎలా చేస్తే అలా వీళ్ళు కూడా చేస్తున్నారు. సీరియస్గా, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, నేను చాలామంది చూసా, గొప్ప దైవజనుడు ఆయన. కల్వరి ప్రత్యక్షత అందరూ తెలుసు. ఆయన టచ్ అంటాడు, దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది ఈ దైవజనుడు లేచి వాళ్ళు కూడా టచ్ అంటున్నారు. ఒరే నాయన, అది ఆయన దేవుని విశ్వాసంలో వాడుతున్న పదం, నువ్వు వాడమని కాదు. దేవుడు నువ్వు టచ్ అనకపోయినా ఏస్తున్నామన్న కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. డోంట్ మేక్ ఏ కాపీ క్యాట్. సమ్ టైమ్స్ కాపీ క్యాట్ ఈస్ గుడ్, బట్ ఇట్ విల్ బికమ్ ఎ రిలీజియన్. కొన్నిసార్లు వాళ్ళ ప్రకారం చేయటం మంచిదే, కానీ అది ఒక మతముగా మారిపోకూడదు. హల్లెలూయా. అంతప్పుడు నువ్వు ప్రత్యేకం అని చెప్పండి. అంతప్పుడు యు ఆర్ యూనిక్. గట్టిగా చెప్పండి, నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడవి. ఆమేన్. ఆమేన్. పేతురులాగా అపోస్తులని పౌలు చేయలే. పేతురు నీడ ద్వారా స్వస్థపడితే అపోస్తులైనటువంటి పౌలు కర్చీఫ్ ద్వారా స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా.
యేసయ్య చనిపోయిన లాజరుని మాటతో లేపితే పౌలు ఆ శవం మీద పడి లేపాడు. దెర్ ఆర్ డిఫరెంట్ ఫెయిత్ లెవెల్స్. ఆమేన్. రెడీ అప్పుడు హల్లెలూయా అందప్పుడు హల్లెలూయా. యేసయ్య పేతురులాగా చేశాను ఉంది అక్కడనా? యేసు క్రీస్తు వారు పౌలులాగా చేశాను ఉందా? పౌలు అనేకసార్లు దెబ్బలు తిన్నాడు. నువ్వు కూడా తింటావా? చెప్పండి బాబోయ్. నువ్వు ఏ దైవజనుడిని ఫాలో అవుతున్నావో ఆ దైవజనుడు చాలాసార్లు ఉమ్ము వేయబడ్డాడు. నువ్వు కూడా రా ఈ అంట ఉమ్ము మాకొద్దు. అయ్యే శ్రమలేమో వద్దు, కష్టాలేమో వద్దు, కానీ ఆయనలాగా చేయాలా? ఒకసారి గుర్తుపెట్టుకో, ఆయనలాగా చేయాలని చేస్తే ఆయనలాగా నువ్వు కూడా శ్రమ పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకుంటున్నారు ఈరోజు? డోంట్ మేక్ ఇట్ యాజ్ ఎ రిలీజియన్. ఇట్ ఈస్ సో డేంజరస్. అందుకే అన్నాడు, ఆయన అంటున్నాడు, నేను భాషలతో మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నా అంట, నాకు నేను క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నా. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ క్లోజ్. 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చాప్టర్ 14 వర్స్ 14. 14వ అధ్యాయం 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల ఆత్మ ప్రార్థన చూడండి, నా ఆత్మ ప్రార్థన చేయను. హల్లెలూయా. నువ్వు భాషలతో ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేస్తున్నట్టంట? ఆత్మ. నా మనస్సు ఫలవంతముగా ఉండదు. అసలు మనసుకు తెలియదు. నువ్వు భాషలతో ప్రార్థన చేస్తే నీ ఆత్మతో ప్రార్థన చేస్తావంట. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తా, మనసుతోను ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేస్తా, ఆత్మతో పాడుదును, ఆత్మతో పాడతా, మనసుతోను పాడుదును. అంటే రెండూ చేయాలా? హల్లెలూయా. అంటే ఆత్మతో భాషలు మాట్లాడాలా, అది ప్రార్థన. అలాగే నిజమైన భాషతో కూడా ప్రార్థించాలి. అది ఏం భాష? మనస్సు భాష. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే వివిధ రకాలైన భాషలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను. చూడండి, నానా విధమైన భాషలు ఉన్నాయంట. మరి ఒకనికి అందబండి నానా, ఒక భాషే కష్టం ఉంటే మరి నానా భాషలు అంట. దెర్ ఆర్ డైవర్స్ టంగ్స్. ఇక్కడ నానా విధమైన భాషలు ఉన్నాయి. ఇంకా మనం చూస్తే అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని. నానా భాషలు. హల్లెలూయా. అంటే నానా భాషలు, నానా విధమైన భాషలు. నాకు తెలిసిన ఒక భాష, ఇంక వేరే భాషలు ఏమున్నాయి చూడండి, ఏం భాషలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను. ఇప్పుడు చెప్పండి, పౌలు మనుషుల భాషలతో మాట్లాడుతున్నాడు, దేవదూతల భాషలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నానా విధమైన భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు కూడా ఉన్నాయి. ఒక్క భాష కూడా తెలియదు మనకి. ఎక్కడున్నాము మనం? ఇంకా బేబీ క్రైస్తవులు అంటారు, చూసావా? పౌలు అంటున్నాడు దేవదూతల భాషలంట. అంటే పౌలు దూతలతో మాట్లాడినప్పుడు ఏ భాషలో మాట్లాడతాడు? వాటి భాషలతో మాట్లాడతాడు. హల్లెలూయా. అనేక సార్లు పౌలు కలుసుకోవడానికి వచ్చిన దూత వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నాడు. అంటే
దేవదూతల భాష అపోస్తలుడైన పౌలుకు తెలుసు, మనుషుల భాష తెలుసు, నానా విధముల భాష తెలుసు. హల్లెలూయా. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం మరొకసారి చదువుదాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది దేవుడితో మాట్లాడాలనుకున్నారు? వద్దైతే అట్లా పెట్టుకోండి, నిద్రపోండి. ఎంతమంది దేవుడితో మాట్లాడారు? అయితే భాషలతో మీరు మాట్లాడుదురుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? నేను భాషలతో మాట్లాడినప్పుడు నేను మనుషులతో మాట్లాడట్లే, దేవునితో మాట్లాడుతున్నా. ఆమేన్. అది దెయ్యానికి అర్థం కాదు, అది మనుషులకు అర్థం కాదు. పక్కన చెప్పండి. ఆయన ఏది కొంతమంది భాషలతో మాట్లాడితే విచిత్రంగా చూస్తారు, ఎప్పుడు చూడనట్టు చూస్తారు. అట్లా నీ సాయ వాళ్ళు అనకో, చూడు బాగా చూసి నా లోపల ఉన్న పవర్ నీకు ట్రాన్స్ఫర్ అయ్యి నీకు కూడా భాష వరం అందుకుంటుంది. హల్లెలూయా. ఎట్టాగే చూస్తున్నావు అనుకో, చూసి రేపు ఆమె కూడా ఉంటుంది, పాపా అంటుంది. దెర్ ఈస్ అ పవర్ ట్రాన్స్ఫర్ విల్ హ్యాపన్ వెన్ యూ సీ సంథింగ్ విచ్ ఈస్ త్రూ ఫెయిత్. విశ్వాసంలోంచి వచ్చిన ప్రతిదీ కూడా నువ్వు అలాగే చూసినప్పుడు సడన్గా నేను ఆవరిస్తుంది. హల్లెలూయా. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుకుందాం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఇప్పుడు చెప్పండి, రెండు కావాలా ఒకటే కావాలా? భాషలతో మాట్లాడితే నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటావు, నువ్వు ప్రవచిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తావు. అంటే భాషల వరం లేకుండా ప్రవచనాలు ఓపెన్ కావు. అలాంటప్పుడు భాషలతో మాట్లాడితే నువ్వు ప్రవచిస్తావు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ప్రవచనం కావాలా భాషల వరం కావాలా? ఆమేన్. ఇంతకు పౌలు మాట్లాడుతున్నాడా లేదా? చూడండి, పౌలు మాట్లాడటం లేదు. అపోస్తలుల కార్యాలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. నేను మీ అందరికంటే భాషల్లో మాట్లాడుతున్నా. అంటే పౌలు సీక్రెట్ ఏంటి? దేవుడితో భాషలతో మాట్లాడతాం. హల్లెలూయా. ఆమేన్. అంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడటానికి భాషలతో మాట్లాడినప్పుడు ప్రతి రెల్మ్ ఓపెన్ అవుతుంది, ప్రతి డైమెన్షన్ ఓపెన్ అవుతుంది, ప్రతి పరిస్థితులు ఓపెన్ అవుతాయి. ఆ విధంగా నీకు ఓపెన్ అవ్వను గాక. అదే 14వ అధ్యాయం ఆఖరిగా 39-40 వచనాలు చదువుదాం, ముగిసేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాలు. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచొద్దు, సమస్తమును మర్యాదగా క్రమముగా జరుగనీయుడి. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. అన్నీ ఎలా జరగాలంట? మర్యాదగా క్రమముగా జరగాలి. అలా అని చెప్పి భాషలో మాట్లాడేవారిని ఆటంకపరచొద్దు. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ భాష నీలో ఉపయోగపడి పనిచేయునుగాక. ఆమేన్. లేచి చూద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.